రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు వాలీబాల్ క్రీడా పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు వేడుకలను కోచ్ అక్కెనపల్లి దేవయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై పోటీలలో గెలుపొందిన జట్లకు క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే సమ్మర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. యువత చెడు వ్యసనాలు మత్తు పదార్థాలకు బానిస కాకుండా చదువు క్రీడలపై దృష్టిని పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గంగం మహేష్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. సీనియర్ చందు కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి గత 36 రోజులుగా కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలు ఒకటే ఆలోచించాలి, మన టైంను చక్కగా వినియోగించుకోవాలి, ఎంత చక్కగా శిక్షణ ఇచ్చారో తెలుసుకుని ఆ విధంగా మెదులుకోవాలి. ముందు రాబో తరంలో మరి మేము అప్పుడైతే మన రుద్రానికి అన్ని సీళ్లు తెచ్చేవాళ్ళం, మీరు కూడా అట్లా ఎదిగి ప్రతి వాళ్ళు సీళ్లు తెచ్చే విధంగా చేసి చదువు ఎంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యం. కాబట్టి అందరూ ఇవన్నీ ఆలోచించి దీంతో పాటు యోగా శిక్షణ కూడా ఇస్తే బాగుంటుందని నా సూచన. ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి అందరూ ఎందుకంటే స్పోర్ట్స్ తో పాటు చదువు కూడా ఉండాలి. రెండు ఉంటేనే మీరు ఫ్యూచర్ లో మంచి ఉద్యోగాలు, అదేవిధంగా మీకు ప్రొఫెషనల్ కోర్సెస్ లో మీరు సక్సెస్ అవుతారు, వస్తాయి. లేదు అంటే మీకు మామూలుగా మీరు ఊళ్ళో ఉండిపోతారు. అవునా? మంచి జాబ్స్ రావాలంటే చదువు ఉండాలనా? మరి ఆ చదువుతో పాటు ఉద్యోగాలు కొట్టుకోవాలంటే ఇటువంటి స్పోర్ట్స్ లలో ఉన్నారనుకో మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, రిజర్వేషన్ ఉంటుంది. అదొకటి. మెయిన్ గా స్కూల్లో మీకు ఏం కావాలి? డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్, పంక్చువాలిటీ, టైంకు స్కూల్కి రావాలి. ప్లస్ టీచర్లు చెప్పేది వినాలి. అవునా? అది నీట్నెస్ ఉండాలి. ఇది మీరు మెయింటైన్ చేసుకుంటూ ప్లస్ రెగ్యులర్ గా ఒక పద్ధతి ప్రకారం చదువుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అవునా? మీరు అది మెయింటైన్ చేయాలి. ఈ రోజులలో ఎక్కువ పిల్లలు చెడిపోయే దేంతోని? సెల్ ఫోన్. మీరు మీ పేరెంట్స్ మీ ఇంటికి రాగానే మీరు ఏం చేస్తారు? వాట్సాప్ చూసుడు, ఫేస్బుక్ చూసుడు. ఫేస్బుక్ తెలుసా? తెలియదా? మీరు వాళ్ళకి తెలుసు, ఫాస్ట్ ఉంటారు. రీల్స్ చేస్తుర్రా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ